నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్జి న్యూస్ టీవీ. మీతో శ్రీనివాస్. మరి ప్రస్తుతానికి గ్యాస్ ప్రతి ఇంట్లో కూడా వంటకానికి వాడేది గ్యాస్, అంటే గ్యాస్ సిలిండర్స్. ఈ గ్యాస్ సిలిండర్స్ రేట్స్ ఎందుకు పెరుగుతూ ఉన్నాయి, మరి వాటి పైన కొంచెం మాట్లాడదాం మనం. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే, ఇప్పుడు ప్రస్తుతానికి హోటళ్లలో వాడకాలు ఎక్కువ అయిపోయినాయి. వాటిని కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ అంటారు. అంటే హోటళ్లలో వాడే సిలిండర్స్ ను కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ అంటారు. అవి బ్లూ కలర్ లో ఉంటాయి, కొంచెం పెద్ద ఎత్తులో ఉంటాయి. ఒక్క సిలిండర్ కు సుమారు 2200 రూపాయలు ఛార్జ్ చేస్తారు దానికి. కానీ ఇళ్లలో వాడేదానికి సుమారు 15, అంటే 1000 రూపాయల 1050 రూపాయలు. మరి డొమెస్టిక్ అనేది ఇళ్లలో వాడతారు. ఈ సిలిండర్ వచ్చేసి మరి ఇళ్లలో వాడుకోవడానికి దీన్ని చేస్తారు. అయితే ఈ ఇళ్లలో వాడుకునే డొమెస్టిక్ సిలిండర్స్ కి 15 కిలోల నెట్ వెయిట్ ఉంటుంది. దాంట్లో అది 1050 రూపాయలకు మరి ప్రభుత్వం ప్రజలపైన ఛార్జ్ చేస్తూ ఉంది. అయితే ఒక కుటుంబంలో ఒక ఇద్దరు ఉంటే గనక 6 నెలలు వచ్చే సిలిండర్ ఇప్పుడు కాస్త 3 నెలలే అవుతుంది అని అంటే, మరి ఏమవుతుంది ఈ సిలిండర్లలోని గ్యాస్ ఏమవుతుంది అని అంటే, మరి ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఎట్లా మారిందంటే, గ్యాస్ వచ్చేసిందండి మీ ఇంటి ముందుకే వచ్చేసింది అనుకుంటూ వాహనాల్లో తీసుకొచ్చి ఇస్తున్నారు. బాగుంది, అంటే డోర్ డెలివరీ బాగుంది, బాగాలేదనేసి కాదు. కానీ కానీ ఇక్కడ ఏమవుతా ఉంది అని అంటే, దాంట్లో గ్యాస్ వచ్చేసి 50% డంపింగ్ చేసి మరి ఈ డోర్ డెలివరీ చేస్తున్నారు అని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మరి 6 నెలలు వచ్చే సిలిండర్ 3 నెలలు వస్తుంది అని అంటే కారణం ఏంటిది? దీంట్లో డంపింగ్ చేసేసి మిగతా దాన్ని అమ్మేస్తున్నారు. ఆ అమ్మిన దానికి కూడా, డోర్ డెలివరీ చేసిన దానికి కూడా ఎక్స్ట్రా 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అని చెప్పేసి మరి ఎవరైతే అంటే గృహిణులు బాధపడతా ఉన్నారు. మాకు 6 నెలలు వచ్చేది, ఇద్దరుంటే మాకు 6 నెలలు వచ్చేది, ఇప్పుడు 3 నెలలే వస్తుంది, ఇంకా 3 నెలల గ్యాస్ ఏమవుతుంది అని చెప్పేసి తలలు బాదుకుంటా ఉన్నాం. మరి కమర్షియల్ కి డొమెస్టిక్ కి మరి సపరేట్ గా దేని దానికి ఇస్తున్నారు కదా. మరి ఈ మిగతా గ్యాస్ ఏమవుతుంది అని అంటే, మరి ఈ డోర్ డెలివరీ చేసే వాళ్ళు, తిరిగి అమ్ముకునే వాళ్ళు మరి డంప్ చేస్తున్నారు అని చెప్పేసి మరి అపవాదం అయితే, మరి వాదనలు అయితే వినిపిస్తా ఉన్నాయి. మరి ఇట్లాంటివి పట్టించుకునే వారు లేరా అంటే ఉన్నారు, కానీ వాటిని చూడట్లేదు. కారణం ఏంటిదంటే, వాళ్ళు డబ్బులకు ఆశపడి తీసుకోవట్లేదు అన్నట్టు. ఎందుకంటే కమర్షియల్ దానికి సుమారు 2200 రూపాయలు వచ్చేది. 20 కేజెస్ కూడా ఉంటుందో లేదో డౌట్. 22 కేజెస్ ఏమో ఉంటుంది దాంట్లో. అయితే దీంట్లో ఎంత 15 కేజెస్ ఉండాలి, 15 కేజెస్ గ్యాస్ ఉండాలి. కానీ 15 కేజెస్ లేదు అని చెప్పేసి మరి గృహిణులు బాధపడతా ఉన్నారు. మరి గ్యాస్ అంతా ఏమవుతుంది అని అంటే, డంప్ చేసేసి వేరే గ్యాస్ సిలిండర్ రూపంగా అమ్మేస్తున్నారు. మరి ఈ హోటళ్లలో ఈ కమర్షియల్ వాడాలి, కానీ ఎక్కడైనా కనబడుతుందా అని అంటే ఎక్కడ లేదు. హోటళ్లలో కూడా డొమెస్టికే వాడుతున్నారు. ఎందుకు అని అంటే తక్కువ ధరకు వస్తుంది. మరి ఇక ఎక్కడ సరిపోతుంది గ్యాస్? ఎక్కడ సరిపోతుంది? గృహావసరాలకు, వంటలలో వాడాల్సిన గ్యాస్ మరి ఎక్కడ సరిపోతుంది? ఇంటి అవసరాలకు వాడుకునే సిలిండర్ గ్యాస్ ఎక్కడ సరిపోతుంది? సరిపోదు కదా. దాంతోని మరి ఎక్స్ట్రాగా ఖర్చు బడెన్ పెరిగిపోతా ఉంది, ఇంటిపై బరువు పెరిగిపోతా ఉంది అని చెప్పేసి మరి గృహిణులు అంటా ఉన్నారు. చూడండి, అంటే ఇక్కడ డొమెస్టిక్ వాడాల్సింది ఎవరు? ఇంటి వంటకు. మరి కమర్షియల్ వాడాల్సింది ఎక్కడికి? హోటల్స్కి వాడాల్సి వస్తుంది. మరి ఇప్పుడు నేను కొన్ని చూపిస్తాను, చూడండి ఒకసారి. హోటల్స్ అని, మరి హోటల్స్ లో ఏం వాడుతా ఉన్నారు చూడండి ఒకసారి. అంటే కమర్షియలా, అది డొమెస్టికా? అది డొమెస్టికా? అయితే కమర్షియల్ కి డొమెస్టిక్ కి తేడా ఏంటిది అంటే, కమర్షియల్ అనేది వ్యాపార నిమిత్తం వాడుతూ ఉంటారు కాబట్టి వ్యాపారానికి రుసుము ఎక్కువ ఉంటుంది కనుక మరి వ్యాపారస్తులు ఏం చేస్తూ ఉంటారు, మాకు తక్కువ ధరలో వస్తే బాగుంటుంది అని చెప్పేసి, తక్కువ ధర కోసం అని చెప్పేసి ఇవి వాడుతూ ఉంటారు. ఇప్పుడు కమర్షియల్ కి డొమెస్టిక్ కి తేడా తెలిసింది కదా. అయితే కమర్షియల్ వాళ్ళకి సిలిండర్స్ ఎక్కువ వాడకం జరుగుతూ ఉంటుంది.
3 రోజులకు ఒకసారి అంటే ఒక చిన్న హోటల్ అంటే ఒక తోపుడు బండి హోటల్‌కి మిర్చి బండికి మినిమమ్ 2 డేస్, 3 డేస్‌కి ఒక సిలిండర్ అయితా ఉంటది. అదే ఇంటికైతే 6 నెలలు. 6 నెలలు ఎక్కడ? 2, 3 రోజులు ఎక్కడ? మరి ఈ గ్యాస్ అంతా ఏమైతా ఉంది? అంటే వాళ్ళ వ్యాపారం కోసం అని చెప్పేసి అంటే గ్యాస్ ఏజెన్సీల వ్యాపారం కోసం అని చెప్పేసి వీటిని కూడా మరి కమర్షియల్ వాళ్ళకు అంటే వ్యాపారస్తులకు అమ్మేసి సొమ్ము చేసుకుంటా ఉన్నారు అని చెప్పేసి మరి ప్రజలు వాపోతా ఉన్నారు. ఇట్లాంటి వాటికి బ్రేక్ పడదా? మరి వీటిని ఇన్స్పెక్షన్ చేసే వాళ్ళు లేరా అంటే ఇన్స్పెక్షన్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే మరి అందరికీ మరి ముడుపులు అందుతున్నాయి అని చెప్పేసి ప్రజలు అంటా ఉన్నారు. మరి ఇలాంటి ఇది చూడడానికి చిన్నగానే కనబడుతుంది. ఈ ఈ ఈ విషయం చిన్నగానే కనబడుతుంది. చూడండి మీరు ఎక్కడైనా మేము చూపెట్టడమే కాదు, మీరు ఎక్కడికైనా హోటల్కి వెళ్ళినప్పుడు చూడండి, లేకపోతే ఏదైనా మిర్చి బండి దగ్గర చూడండి, ఎర్రగా కనబడతా ఉంటుంది. సిలిండర్ చిన్నగా ఉంటుంది. అంటే దాంట్లో 15 కిలోల గ్యాస్ వస్తుంది. అదే డొమెస్టిక్ అది డొమెస్టిక్ సిలిండర్ను అక్కడ పెట్టేసి వాడతా ఉన్నాం. అక్కడ ఏది వాడాలి అసలు? కమర్షియల్ వాడాలి అక్కడ. కమర్షియల్కి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అవి ఉంటాయి. ఇన్సూరెన్సెస్ క్లెయిమ్స్ ఉంటాయి. మరి ఏదైనా జరిగినప్పుడు అవి ప్రమాదవశాత్తు పేరడం అట్లాంటివి జరిగితే వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు డొమెస్టిక్కి కూడా అంతే కదా, ఇంట్లో వాడేటప్పుడు ఏదైనా దానికి జరిగితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతూ ఉంటుంది. మరి అట్లాంటిది వీటిని మరి ఈ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ని ఏదైతే కమర్షియల్కి వాడుతూ ఉన్నారో దాంతో ఈ గృహావసరాలకు కావాల్సిన గ్యాస్ సరిపోక వాటి రేట్లు పెరుగుతూ మరి ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నది అని చెప్పేసి ప్రజలు వాపుతా ఉన్నారు. ఇకపై ఇలాంటివి జరగకుండా చూడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతా ఉన్నారు. చూస్తా ఉండండి SSG న్యూస్ టీవీ. మీతో శ్రీనివాస్.